జీవితంలో ఒక్కసారైనా తిరుమల క్షేత్రాన్ని దర్శించాలంటుంటారు. తిరుమలను ఎన్నిసార్లు దర్శించినా శ్రీవారి ఆలయంలో మనకి తెలియనివి చాలా విషయాలు ఉన్నాయి. అందులో కొన్ని మీకోసం. శ్రీవారి ఆలయ మహద్వారానికి కుడివైపున వెంకటేశ్వర స్వామి వారిని తలపై అనంతాల వారు కొట్టిన గుణపం ఉంటుంది. వెంకటేశ్వర స్వామి వారి విగ్రహానికి జుట్టు రియల్ హెయిర్ ఉంటుంది. అది అసలు చిక్కుపడదని అంటుంటారు. స్వామివారి గర్భగుడి మధ్యలో ఉన్నట్టు కనిపిస్తారు, కానీ నిజానికి ఆయన గర్భగుడి కుడివైపు కార్నర్ లో ఉంటారు. బయట నుంచి మనం గమనిస్తే ఈ విషయం మనకు తెలుస్తుంది. శ్రీనివాసునికి వీపు మీద ఎన్నిసార్లు తుడిచినా తడి ఉంటుంది. అలాగే అక్కడ మనం చెవి పెట్టి వింటే సముద్రపు ఘోష వినిపిస్తుంది. స్వామి ముందు వెలిగే దీపాలు కొండెక్కవు. అవి ఎన్ని వేల సంవత్సరాల నుంచి వెలుగుతున్నాయని కూడా ఎవరికీ తెలియదు. ఓం నమో వెంకటేశాయ. జీవితంలో ఒక్కసారైనా తిరుమల క్షేత్రాన్ని దర్శించాలంటుంటారు. తిరుమలను ఎన్నిసార్లు దర్శించినా శ్రీవారి ఆలయంలో మనకి తెలియనివి చాలా విషయాలు ఉన్నాయి. అందులో కొన్ని మీకోసం. శ్రీవారి ఆలయ మహద్వారానికి కుడివైపున వెంకటేశ్వర స్వామి వారిని తలపై అనంతాల వారు కొట్టిన గుణపం ఉంటుంది. వెంకటేశ్వర స్వామి వారి విగ్రహానికి జుట్టు రియల్ హెయిర్ ఉంటుంది. అది అసలు చిక్కుపడదని అంటుంటారు. స్వామివారి గర్భగుడి మధ్యలో ఉన్నట్టు కనిపిస్తారు, కానీ నిజానికి ఆయన గర్భగుడి కుడివైపు కార్నర్ లో ఉంటారు. బయట నుంచి మనం గమనిస్తే ఈ విషయం మనకు తెలుస్తుంది. శ్రీనివాసునికి వీపు మీద ఎన్నిసార్లు తుడిచినా తడి ఉంటుంది. అలాగే అక్కడ మనం చెవి పెట్టి వింటే సముద్రపు